నమస్కారం. నమస్కారం. మీ పేరు చెప్తారా? ఏది చెప్పండి. ఈ బాబా పిల్లి అప్పారావు, పిల్లి గురమ్మ. నా పేరు మధ్య శ్రీదేవి. మధ్యదేవి మధ్య కాదు, మధ్య మధ్యలో. మీకు ఎంతమంది పిల్లలు? నాకా ఇద్దరు పిల్లలండి. ఇద్దరండి. ఇద్దరు. ఒక ఆడపిల్ల. నా సంతానం అయితే నలుగురు, ఇద్దరు పోయారు. సంతానం నలుగురు అయితే ఇద్దరు పోయారు. ఇద్దరు ఉన్నారు, ఆడపిల్ల మొక్కడు. ఓకే. అయ్యో మొక్కడేమో అప్పారావు, శరప్పారావు. ఆయన పిల్లలు ఇద్దరు ప్రసాది. మీ నాన్నగారేనా? వెళ్ళరండి ఒకసారి. మీరు మీ నాన్నగారేనా? నాన్నగారే. మీరు ఎక్కడ ఉంటున్నారు? ఈ పాక మీద. వర్షం వస్తే ఏంటి పరిస్థితి? అలాగే వారంలో ఉండడు. ఇందులో ప్రస్తుతానికి ఉంటున్నారు, అందులోకి వచ్చిందంటే రాలేదు. రాకపోతే నేనేం చేయను. అప్పుడు ఏం చేస్తారంటే నేనేం చేయను వదిలేకూడదు. కొడుకుగా ఉండి మీరు వర్షం వచ్చినప్పుడు మీకు ఎలా అవుతుందో అట్లీస్ట్ చిన్న పాకలాగైనా అలాగైనా వేసిస్తే వీళ్ళు ఇక్కడి నుంచి రానుంటున్నారు కదా, తల్లిదండ్రులకి ఇష్టమైంది మనం చెయ్యాలి. అప్పట్లోని కమ్మ కొట్టేసి కట్టేస్తాం. కట్టేయాలి. కట్టేస్తాం అంటే కుదరదు, కట్టేసి ఇచ్చేయాలి. కట్టేస్తాం. కోళ్ళు నీళ్ళు పోసుకొని ఉన్నది. పంతులు అడిగారు కట్న కొడతాను. ఎన్నేళ్ళ క్రితం కోడలు నీళ్ళు పోసుకుంది? ఇప్పుడు 6 నెలలు దాటిపోయింది. మీ కోడలా? అది పడిపోయి కాలిపోయిందండి. ఇల్లు కాలిపోయిందా? అగ్గెట్టేశారండి. అగ్గేటి శుభ్రంగా అగ్గెట్టేశారు. ఇక్కడ పాకుంటే పాకకి అగ్గి పెట్టేశారు. అగ్గి పెట్టేశారు. ఈ సామాన్లు అన్నీ బయట నెట్టబెట్టి కానీ ఇవన్నీ పోను. మీరు లేరమ్మా ఇంట్లోను? లోపలే పడుకున్నాం. లేదా 2 మంచాలు కాలిపోయి. రాత్రి పగల జరిగింది సంఘటన. రాత్రి 11 గంటలకి. అంటే కావాలని చేశారు ఎవరైనా? కావాలని చేశారు. ఎవరి మీద అనుమానం ఉందా మీకు? మరి మంట ఎలా వచ్చింది? మంట ఎలా వచ్చిందంటే మరి అది మేము ఏ పవరో ఏదో వచ్చి మంటలాగా వచ్చింది అంటున్నారు, అంతే తప్ప మీలో మీకేం పెట్టేస్తారులే కానీ ఏదో జరిగింది మొత్తానికి. సరే, ఇప్పుడు మీరు ఏం పని చేస్తున్నారు? మాకేం పని ఇంకేమో. అక్కడ నాకు సీసాలు ఏవో కనబడుతున్నాయి వరుసగా. అదే కదా, నీకేమో చుట్టాలు పడలేదన్నా, తాడాలు పడలేదన్నా, బీర్ బాటిల్ ఏమో అన్నట్టు ఉన్నాయని. ఆ సీసా అమ్ముకుంటే ఎంత వస్తుంది మీకు? ఏదో బాబు ఉల్లిపాయలు అవి తెస్తారు కదా, వాళ్ళకా అవి ఇస్తుంటారు. ఉల్లిపాయలు వాటికి ఇస్తే ముసలోడు తెస్తాడు. అందరు తాగేసిపోయినాయి. ఏదో ఖాళీగా ఉండకూడదు కదా, మరి ఏదో పని చేయాలి కదా. ఏం పనికి వెళ్ళడం? ఆ పని మంచి పనే, ఖాళీగా ఉండకుండా ఏదో పని చేసి పెడుతున్నాడు. ఇంకా ఈ వయసులో కూడా ఏం చేసేలేటి? ఇంకా ముసలోడు పని లేదు, నా పని లేదు. నేను వెళ్ళను ఎక్కడికి. మీ కూతురికి పెళ్ళి అవ్వలేదా? పెళ్ళి అవ్వలేదండి. ఏది ఎక్కడుంది? వెళ్ళిపోయింది రాంపిల్లి. మా ఇంటి సరిగ్గా లేదా? మా అమ్మగారు రాంపిల్లి, అక్కడ పోతాయి. ఒక దగ్గర ఉండరు, అలా వెళ్ళి మళ్ళీ వచ్చేస్తుంటారు. మళ్ళీ యాడ వెళ్ళిందా మళ్ళీ రేపు వచ్చేస్తా. సరే కానీ నువ్వు పాక వేసుకుంటావు, వేసుకోవా? ఏమో ఏం చేస్తే అదే చేయాలి. మేము ఏం చేయగలమమ్మా? మీ కొడుకు ఉన్నాడు కదమ్మా, సపోర్ట్ తీసుకోండి. ఊర్లో 4 సపోర్ట్ తీసుకొని చిన్న పాక వేసుకుని ఉండండి. రేపు వచ్చేది వర్షాకాలం, చలికాలం, పోతారు. అర్జెంటుగా పంతం వీడి ఆ కొడుకు వేసిన పాకలోకి వెళ్ళిపో, ఓకేనా? ఇల్లు ఉంది కాబట్టి ఇంట్లో నువ్వు శుభ్రంగా కొంచెం చల్లగా లేవు తగలకన్నా కొంతకాలం ఆరోగ్యంగా ఉండండి, ఓకేనా? ఆ పాకైనా పర్వాలేదు. ఈ షెల్టర్తో పోల్చుకుంటే అది చాలా బెటర్ అనమాట. కొత్త ఇంట్లోకి వెళ్ళాక పాలు పొంగించుకోండి, ఓకేనా? బియ్యం తెప్పిస్తాను, ఆ బియ్యంతో పాలు పొంగించుకోండి. కొత్త బియ్యం ఇవిగో, కొత్త సామాన్లు ఇందులో అన్నీ ఉంటాయి. చీర, జాకెట్, అలాగే అమ్మా, ఓకేనా? తాతకి నీకేం తేవలేదు అనుకుంటున్నావేమో. తాత బనీలు వేస్తున్నావు చక్కగా. ఇక నీకోసం బనీలు కూడా తెచ్చాను. నీ సైజేనా? నీ సైజే, సరిపోయింది తాత. తండ్రి లాంటాడు. నా తండ్రిలో అంటాడా? తండ్రి లాంటాడు. లుంగీలు కడుతున్నావా, టవల్ కడుతున్నావా? ఇక లుంగీలు కట్టుకో. బనీలు అలాగే వేసుకోమంటే అలాగే వేసుకుంటావా? సరేందా, మీరు ఆ ఇంట్లోకి వెళ్ళండి. మీ అమాయకత్వానికి నేను ఇంకేం చెప్పాలో తెలీదు. ఈ ఇంట్లో అయితే అర్జెంటుగా నేను మళ్ళీ వచ్చే నెల వస్తాను. అప్పటికి ఇక్కడ ఉన్నారనుకో, ఇచ్చిన అన్ని పట్టుకుని వెళ్ళిపోతాను. నేను మంచిదాన్ని కాదు. మీరు వెళ్తానంటేనే ఇక మీకు డబ్బులు ఇస్తున్నాను, 5,000 రూపాయలు ఇస్తున్నాను, సరేనా? ఇక 5,000 రూపాయలు, సరేనా? మంచిగా ఖర్చు పెట్టుకోండి. వెళ్ళొస్తానే, జాగ్రత్త.